మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా సెషన్ కోర్టులో పాస్టర్ కృష్ణకుమార్ మౌర్య మరియు ముఖేష్ కుమార్ ఇద్దరికీ బెయిల్ మంజూరు చేయబడినది. దేవునికి స్తుతి చెల్లించి ఇంకా ఎంతమంది రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లా పోలీస్ స్టేషన్ నుండి పాస్టర్ లక్ష్మణ్ గౌతమ్, సవిత విడుదల చేయబడ్డారు. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఇంకా జైల్లో ఉన్న వారందరూ విడుదల పొందినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ ప్రక్కన గోడాలి గ్రామంలో పాస్టర్ గిద్యోను మందిరాన్ని నిర్మించుకొనగా అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు వచ్చి గొడవ చేస్తూ ప్రార్థనా మందిరం ఉండకూడదని, తీసివేయాలని గొడవ చేస్తున్నారు. ప్రతి వ్యతిరేకత తొలగింపబడి మందిరంలో ఆరాధనలు కొనసాగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనాంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలీభీత్లో చర్చి నిర్మాణాలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో నిరసనలు ఎదురయ్యాయి. గ్రామ పెద్దలు ఫిర్యాదు ఆధారంగా పాస్టర్తో సహా ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. అస్సాం రాష్ట్రంలోని తుములూపర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన సువార్థికుడు బిర్క్వాడో బసుమతారీపై దాడి జరిగింది. అతని ఆరోగ్యం క్షీణించింది. అతని ఇంటిని ధ్వంసం చేశారు. అతన్ని గుర్తు తెలియని చోటుకు తీసుకొని వెళ్ళారు. అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. ఆయన స్వస్థత పొంది సజీవంగా దేవుడు తీసుకొని వచ్చునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. నైజీరియా దేశంలో చర్చిలో ఆరాధన జరుగుతూ ఉండగా ఉగ్రవాదులు వచ్చి 168 మంది క్రైస్తవులను అపహరించుకొని వెళ్ళారు. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటకు వచ్చునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 16,000 మంది తర్ఖాన్ ముస్లిం తెగకు చెందిన హర్యానా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.